ओं नमो वेदात्मकाय वेंकटेशाय सर्वेषां कामदत्वाच्च కామదేవ ఇతీరితః అని చెప్పినట్లుగా భక్తులు కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా ఇచ్చేవాడు. అంతేకాక దత్వాదుపాలనకరః కామపాలః ప్రకీర్తితః అన్నట్లుగా తాను ఇచ్చినటువంటి కోరికలని తీర్చినటువంటి కోరికలని పురుషార్థాలని తానే కాపాడుతూ ఉండేవాడు. ఎప్పుడూ కూడా భక్తులకు అవి దక్కేటట్లుగా దక్కినవి రక్షణగా ఉండేట్లుగా చూసుకునేటువంటి వాడు. ప్రదేయాతిశయాత్ కామీ కాంతస్యాత్ కమనీయకః అన్నట్లుగా భక్తులకు ఇవ్వదగినవి ఎప్పటికీ కూడా ఎంతటికీ కూడా తరగనవి అయిన ఐశ్వర్యములు కలవాడై పుంసాం మోహన రూపాయ అన్నట్లుగా మహాసౌందర్య రూప లావణ సంపన్నుడైనవాడు. మంత్ర విద్యావ్యంజకత్వాత్ కృతాగమ ఇతీరితః అని వేదాశాస్త్రాని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్ అని చెప్పినట్లుగా అనేకములైనటువంటి మంత్ర విద్యలను ప్రకటించి కృతాగమ అని భక్తులందరి చేత కూడా నిత్యము కీర్తింపబడేవాడు మంత్రాధీనుడైన శ్రీనివాస పరబ్రహ్మ. ఆ స్వామి యొక్క దివ్య కరుణాకటాక్ష విశేషంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల శ్రీవారి సన్నిధానం నుండి లోక కళ్యాణదాయకమైనటువంటి విరాట పర్వ పారాయణ మహాయజ్ఞం నిర్వహించబడుతూ ఉన్నది. ఆ యజ్ఞంలో మనందరం కూడా నిత్యము సభక్తికంగా అత్యంత శ్రద్ధతో చక్కగా ఈ మహాయజ్ఞంలో పాల్గొంటూ ఉన్నాం. ఈనాడు 149వ రోజు. ఈరోజు గురు ప్రార్థనతో మనం మన యొక్క పారాయణాన్ని ఆరంభం చేసుకుందాం. గురోః పరతరన్నాస్తి అన్నట్లుగా గురువు కంటే గొప్పది ఇంకొకటి ఏదీ లేదు అనేటటువంటి బుద్ధిని మనం చక్కగా నిశ్చయింపజేసుకుని మన బుద్ధులు అన్నీ కూడా ఆ గురువుని ఆశ్రయించేట్లుగా శ్రీనివాస పరమాత్మ మనల్ని అనుగ్రహించాలని స్వామిని ప్రార్థిద్దాం. గురుధ్యానం గురుధ్యానం గురురాదిరనాదిశ్చ గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతం గురుః పరమదైవతం గురోః పరతరన్నాస్తి గురోః పరతరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం వైకుంఠవాసం వైకుంఠవాసం వైకుంఠత్యాగం వైకుంఠత్యాగం వైకుంఠసోదరం వైకుంఠసోదరం వైకుంఠదం వైకుంఠదం వికుంఠాజం వికుంఠాజం శ్రీనివాసం శ్రీనివాసం భజే నిశం భజే నిశం. లక్ష్మీ ధ్యానం లక్ష్మీ ధ్యానం జయ పద్మ విశాలాక్షి జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతి ప్రియే జయత్వం శ్రీపతి ప్రియే జయ మాతర్మహాలక్ష్మి జయ మాతర్మహాలక్ష్మి సంసారార్ణవతారిణి సంసారార్ణవతారిణి. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవాత్మకస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆదివ్యాధి ఆదివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక విశూచిక క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా
సకల శ్రేయః సకల శ్రేయః అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వదా సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ దేశే శీఘ్రమేవ శీఘ్రమేవ వాపీకూప వాపీకూప తటాకాది తటాకాది పరిపూరక పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా ప్రాప్తి ద్వారా సర్వసస్య సర్వసస్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం గోధన గోధన అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత శ్రీమన్మహాభారత అంతర్గతే అంతర్గతే విరాట పర్వణి విరాట పర్వణి యథాశక్తి యథాశక్తి ఏకత్రింశాధ్యాయ ఏకత్రింశాధ్యాయ అంతర్గత అంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం శ్రీశివస్తోత్ర శ్రీశివస్తోత్ర పారాయణం చ పారాయణం చ ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే శ్రీకృష్ణధ్యానం శ్రీకృష్ణ ధ్యానం మందారగంధ సంయుక్తం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా భ్రాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః నమస్తస్యై నమో నమః వ్యాసధ్యానం వ్యాసధ్యానం బ్రహ్మసూత్రకృతే తస్మై బ్రహ్మసూత్రకృతే తస్మై వేదవ్యాసాయ వేధసే వేదవ్యాసాయ వేధసే జ్ఞానశక్త్యవతారాయ జ్ఞానశక్త్యవతారాయ నమో భగవతో హరేః నమో భగవతో హరేః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సర్వపారసవం వర్మ కళ్యాణపటలం దృఢం శతానీకాదవరజో మదిరాక్షోభ్యహారయత్ శతసూర్యం శతావర్తం శతబిందుశతాక్షిమత్ అభేద్యకల్పం మత్స్యానాం రాచా కవచమాహరత్ ఉత్సేధే యస్య పద్మాని శతం సౌగంధికాని చ. యుద్ధానికి సన్నద్ధం అవుతూ ఉన్నటువంటి విరాట రాజ్యంలో ఉన్న మహారథులందరూ కూడా వారి వారి ఆయుధాలన్నింటినీ తీసుకునేటటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంలోనే నిన్న శతానీకుడు అని ఈ విరాటరాజు యొక్క తమ్ముడైనటువంటి వాడు, ఆయన చాలా యోగ్యమైనటువంటి కాంతి కలిగినటువంటి మంచి బంగారు కవచాన్ని ధరించాడు అని చెప్పుకున్నాం. ఆ పైన ఈ శతానీకుడి కంటే కూడా చిన్నవాడు అయినటువంటి వాడు విరాటరాజుకి శతానీకుడి తర్వాతి తమ్ముడు మదిరాక్షుడు అని చెప్పి అతను కూడా బంగారు రేకులతో కప్పబడి ఉన్నటువంటి సుదృఢమైనటువంటి మంచి కవచాన్ని ధరించాడు. అన్ని శస్త్రాస్త్రాలని కూడా సహించగలిగేటటువంటి ఆ కవచం ఉక్కుతో నిర్మించబడి ఉన్నదట. అంతటి గట్టిదైనటువంటి కవచాన్ని అతను కూడా ధరించి యుద్ధానికి సన్నద్ధుడై ఉంటే, ఇక ఈ మహానుభావుడైనటువంటి విరాటరాజు చాలా పెద్దవాడు అయినప్పటికీ కూడా యుద్ధం విషయంలో శత్రువులు వచ్చి తమ పరాక్రమాల్ని చూపిస్తున్నారు అనేటటువంటి సమయంలో ఏమాత్రము కూడా వయస్సునో లేక తన యొక్క అశక్తతనో గుర్తు తెచ్చుకోక తను కూడా
అందరికంటే ముందు ఉండవలసినటువంటి వాడు అనేటటువంటి భావన పెట్టుకున్నటువంటి వాడై, నేను అందరికంటే ముందే ఈ యుద్ధంలో పాల్గొనాలి అనేటటువంటి ఆత్రుత కూడా కలిగినటువంటి వాడై ఆయన కూడా సన్నద్ధుడై ఉన్నాడు. ఆయన అభేద్యకల్పం అనేటటువంటి ఒక చక్కటి కవచాన్ని మహానుభావుడు ధరించాడట. దానికి ఉన్నటువంటి విశేషం, ఏ అస్త్రశస్త్రాలతో కూడా అతను ధరించినటువంటి కవచం విరగదు. అలాగే దాని యందు సూర్యుడితో సమానంగా ప్రకాశించేటటువంటి ఒక 100 పువ్వుల్ని, చక్కగా 100 పుష్పాలని దాని మీద చిత్రీకరించారట. అంటే ఎంత పెద్దగా విరాటరాజు ఉన్నాడో, ఎంత పెద్దదైనటువంటి కవచాన్ని ధరించాడో ఇక్కడ మనం బాగా తెలుసుకోవాలి. 100 పుష్పములు చక్కబడినాయట ఆయన ధరించినటువంటి దాంట్లో. అలాగే 100 సుడులు, అలాగే 100 చిన్న చిన్న చక్రాలు, ఒక 100 కనుబొమ్మలు కూడా దాంట్లో చక్కగా చిత్రీకరించారట. ఆ పైనుంచి కింద దాకా సౌగంధిక పుష్పాలు అని చెప్పి చాలా విశిష్టములైనటువంటి పుష్పాలు, ఆ పుష్పాలన్నింటినీ కూడా ఆ కవచం మీద చక్కగా చెక్కారట. అంటే అంత పెద్దదైనటువంటి కవచం ఇది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. విరాటరాజు అంత శరీరం కలిసినటువంటి వాడు, అంత పెద్ద శరీరంతో ప్రకాశించేటటువంటి వాడు అనేటటువంటి అర్థం ఈ కవచాన్ని ఇంతగా ఇక్కడ వ్యాసుల వారు మనకి తెలియజేస్తూ ఉన్నప్పుడు తెలుసుకోవలసినటువంటి అవసరం మనకి ఉన్నది. అంటే అన్ని 100 పుష్పాలు, 100 కనుబొమ్మలు ఇవన్నీ కూడా దాని మీద చిత్రీకరించి దాన్ని పెద్ద కవచంగా తయారు చేయగలిగారు అని అంటే, దాన్ని ఈ విరాటరాజు అవలీలగా వేసుకున్నాడు అని అంటే ఈయన ఎంత పెద్దవాడై ఉండాలి, ఆనాటి దేహం ఎంత గొప్పదై ఉండాలి, వాళ్ళ యొక్క దేహశక్తి ఎంత పెద్దదై ఉండాలి, ఎంత గొప్పదై ఉండాలి అనేది ఇక్కడ మనం ఈ వర్ణన ప్రకారం మనం తెలుసుకోవచ్చు. అలా ధరించినటువంటి వాడైన తర్వాత ఇక మహానుభావులైనటువంటి వారు ఇంకొంతమంది కూడా ఈ విరాటరాజుతో సమానమైనటువంటి పరాక్రమాల్ని చూపించగలిగేటటువంటి వారు యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు. వాళ్ళల్లో సువర్ణపృష్ఠం సూర్యాభం సూర్యదత్తోభ్యహారయత్ దృఢమాయసగర్భంచ శ్వేతం వర్మశతాక్షిమత్ విరాటస్య సుతోజ్యేష్ఠః వీరః శంఖోభ్యహారయత్. ఇక విరాటరాజుకి ఈ శతానీకుడు, మదిరాక్షుడు అనేటటువంటి ఇద్దరి తమ్ముళ్ళ తర్వాతి తమ్ముడు సూర్యదత్తుడు అనేటటువంటి తమ్ముడు. అతను ఈ విరాట రాజ్యంలో సేనాపతిగా తన యొక్క కార్యాన్ని ప్రస్తుతం నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ మహానుభావుడు చాలా గొప్పదైనటువంటి సూర్యప్రకాశంతో వెలుగొందుతూ ఉంటాడు. మంచి తేజస్వి, అన్ని అస్త్రశస్త్ర విద్యల్లో కూడా ప్రావీణ్యత సంపాదించినటువంటి వాడు, ప్రావీణ్యం ఉన్నది అతనికి. అటువంటి వాడు చక్కగా సూర్యునితో సమానంగా ప్రకాశించేటటువంటి విరాటరాజు యొక్క పెద్ద కుమారుడు. అతను వీర శంఖ, వీరుడు, చాలా గొప్పవాడు. ఈ బాబాయిలతో అందరితో కలిసి, తండ్రితో కలిసి తను కూడా యుద్ధానికి సన్నద్ధుడై ఉన్నాడు. వెళ్ళబోతూ అతను కూడా చాలా గొప్పదైనటువంటి తెల్లని రంగు కలిగినటువంటి మంచి కవచాన్ని ధరించాడు. దానికి లోపల ఇనుము ఉంటూ ఉంటుంది. ఇనుముతో లోపలంతా తయారు చేశారు. బయట కంటి బొమ్మలు, ఏవేవైతే కనుబొమ్మలు ఉంటాయో వాటిని ఒక 100 బొమ్మల్ని చక్కగా చిత్రీకరించారట. అటువంటి దివ్యమైనటువంటి కవచాన్ని ఆ వీరుడైనటువంటి శంఖుడు కూడా ధరించాడు. నాయన జనమేజయ అంటూ జనమేజయుడికి వైశంపాయన మహర్షి చెప్తూ, ఆ పైన శతశశ్చతనుత్రాణి యథాస్వంతే మహారథా యోత్స్యమానా అనహ్యంత దేవరూపా ప్రహారిణః సూపస్కరేషు శుభ్రేషు మహత్సు చ మహారథాః పృథక్ కాంచన సన్నాహాన్ రథేష్వశ్వాన్ అయోజయన్. ఇక ఈ మహానుభావులు ఈ వివిధములైనటువంటి బాగా ప్రకాశించేటటువంటి కవచాలని ధరించారు కదా. ఆ ధరించినటువంటి వారందరూ కూడా యుద్ధానికి సన్నద్ధులై కథన రంగంలో వారి వారి శక్తుల్ని చూపించడం కోసం ఉత్సాహంతో ఉండి బయలుదేరబోతూ ఉన్నారయ్యా.
ఈ మహానుభావులందరూ కూడా దేవరూపా. ఎందుకు వాళ్ళు ధరించినటువంటి కవచాలన్నింటినీ కూడా ఇక్కడ చెప్పారు అనంటే, ఈ గోవుల్ని రక్షించాలని చెప్పి బయలుదేరి వెళ్ళేటటువంటి అందరూ కూడా దేవరూపాహ, దేవతల్లాగా చక్కగా ప్రకాశిస్తూ ఉన్నారట. అంటే ఆ వివిధములైనటువంటి వజ్రాలు, బంగారము, రత్నములు మొదలైనటువంటి వాటితో కూడినటువంటి కవచాలు ధరించిన తర్వాత వీళ్ళు దేవతల్లాగా అగుపిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు దేవతలుగా కనిపిస్తున్నారు అన్న మాటతోనే అటువైపు వారు రాక్షసులు అని చెప్పి చెప్పకనే చెప్పినట్లు అవుతూ ఉన్నది. అందుకనే వీళ్ళకి దేవరూపత్వం ఉన్నది, వీళ్ళల్లో దేవతల్లాగా ప్రకాశించేటటువంటి తత్వం ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనకి చక్కగా తెలియజెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో కూడా వ్యాసుల వారు ఇంతకుముందు వాళ్ళు ధరించినటువంటి ఆభరణాల యొక్క, అంటే ఏవైతే కవచాలు ఉన్నాయో అవి వారు అవలీలగా ఆభరణం ధరించినట్లుగా ధరించుకున్నారు యుద్ధానికి వెళ్ళబోతూ. అటువంటి అంత గొప్పవైనటువంటి ఆ కవచాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, వాటి గురించి ఎందుకు వీళ్ళు ధరించాలని చెప్పారు? ఏదో వాళ్ళు అందరూ యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నారు అంటే చాలు కదా, కవచ విశేషాలన్నీ కూడా ఒక్కొక్కరు ధరించినవి చెప్పడం ఎందుకు అనంటే, అవి ధరించిన తరువాత వీళ్ళందరూ దేవరూపాలతో ప్రకాశిస్తూ ఉన్నారు. సరి, వీళ్ళందరూ దేవరూపాలతో ప్రకాశిస్తూ ఉన్నారు, ఇది చెప్పడం ఎందుకు అనంటే, గోవులని తోలుకుని వెళ్ళిపోదాం, గోవుల ద్వారా శత్రుపరాజయాన్ని మనం చూద్దాం, గోవులతో పాటుగా చక్కగా సుభిక్షంగా ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న వివిధములైనటువంటి రత్నాలు, ధనాలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా దొంగిలించేసుకుని వెళ్ళిపోదాం. కపట నీతితో ఇంకొక బలాఢ్యుడైనటువంటి రాజ సహాయంతో ఇప్పుడు ఇక్కడ ఎవ్వరికీ ప్రస్తుతం ఎటువంటి అపకారం తలపెట్టకుండా తన పని తాను చూసుకుంటున్నటువంటి విరాట రాజును ఏదో విధంగా ఓడించి పరాభవించి ఇబ్బందుల పాలు చేసి విరాట రాజ్యాన్ని అల్లకల్లోలం చేసి అక్కడ ఆందోళనని సృష్టిద్దాం అనేటటువంటి చెడ్డ భావన పెట్టుకుని తన యొక్క సైన్యంతో పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నటువంటి సుశర్మ రాక్షస స్వరూపంతో కనిపిస్తూ ఉన్నాడయ్యా. వాడు రాక్షసుడే, రాక్షస భావాలు వాళ్ళలో నిండిపోయి ఉన్నాయి అనేటటువంటి భావన మనం గ్రహించుకోవాలి. కాబట్టి వాడిలో ఉండేటటువంటి అటువంటి అనైతికమైనటువంటి చర్యల యొక్క స్వరూపం, వాటి యొక్క తత్వం రాక్షసతత్వమే, వాళ్ళలో ఏమాత్రం సుగుణం లేదు అనే అంశం తెలియాలి. కాబట్టి ఇక్కడ దేవరూపా ప్రహారిణ, దేవతలు ఎప్పుడూ రాక్షసులతోనే కొట్లాడతారు. దేవతా రూపం ఉన్నటువంటి వారు లేక దేవతల వలె ప్రకాశించేటటువంటి వారు కూడా రాక్షసులతోనే, రాక్షస స్వభావం కలిగినటువంటి వారితోనే ఇక్కడ యుద్ధం చేస్తారు అనేటటువంటిది మనందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి దేవతల్లో దేవతలు యుద్ధాలు చేసుకోరు, కాబట్టి వీళ్ళు దేవరూపాలు పొందినటువంటి వారిగా ఉన్నారు అని చెప్పడం చేత వాళ్ళందరూ రాక్షస స్వభావం కలిగినటువంటి వారై ఉన్నారు అనేటటువంటి తత్వాన్ని, ఏదో సుశర్మ అంటే ఒక రాజుగా చూడకండి, వాణ్ణి ఒక రాక్షసాంశుడిగా చూడండి అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళు ధరించినటువంటి ఆభరణాల విషయం కూడా చక్కగా చెప్పారు. వాళ్ళు ధరించడం దాంట్లో మనం తీసుకున్నటువంటి మంచి గుణం ఏమిటి అనంటే, ఏ పని చేస్తూ ఉన్నా పనికి తగినటువంటి ప్రయత్నం మన చేత చెయ్యబడాలి. మనం పనికి తగ్గటువంటి గొప్పదైనటువంటి ప్రయత్నం చేస్తూ వెళితే పనికి కావలసినటువంటి పనిముట్లు లేక పనికి కావలసినటువంటి అవసరమైన వస్తువులు అన్నీ కూడా గొప్పగా ఉంటే పని గొప్పగా సాధించబడుతుంది అనేటటువంటి తత్వం కూడా ఇక్కడ వీరు ధరించినటువంటి ఈ కవచాల యొక్క గొప్పతనం వల్ల వీరు ధరించబోయేటటువంటి ఈ రాజ్య లక్ష్మి కూడా మనకి తెలుస్తూ ఉన్నది. అది కూడా వీళ్ళకి రాబోతూ ఉన్నది అనేటువంటి తత్వం కూడా మనం నిన్న చెప్పుకున్నాం. అటువంటి భావం కూడా మనం స్వీకరించాం. ఈ విధంగా దేవరూపాలతో ప్రకాశిస్తూ వాళ్ళు యుద్ధం కోసం సన్నద్ధులై ఉంటే వారి వారి వైభవాన్ని అనుసరించి వాళ్ళు
పెద్దవాళ్ళు వాళ్ళకి తగినట్టుగా, ఆ తర్వాత వాళ్ళు వాళ్ళకి తగినట్లుగా, ఆ తర్వాత వారు వాళ్ళకి తగినట్లుగా ఇట్లా ఆయుధాలన్నింటినీ కూడా చక్కగా ధరించారు. ఆ పైన అన్ని యుద్ధాల్లో నిపుణులైనటువంటి మహానుభావులు అందమైనటువంటి చక్రాలు కలిగినటువంటి విశాలంగా ప్రకాశించేటటువంటి చాలా గొప్పవైనటువంటి రథాలకు మహారథులందరూ కూడా బంగారు చక్రాలని అలాగే బంగారు అలంకారాలని చేశారు. బంగారమయమైనటువంటి స్వర్ణమయమైన గుర్రాలను కూడా ఆ రథాలకు కట్టేశారు. ఇక బయలుదేరడమే తర్వాయి అన్నట్లుగా ఉంటే విరాటరాజు యొక్క రథాన్ని కూడా వాళ్ళు అక్కడ ఉండేటటువంటి రథసారథులు చక్కగా సిద్ధం చేస్తూ ఉన్నారు. అది ఎలా ఉన్నది అనంటే, సూర్యచంద్ర ప్రతీకాశే రథే దివ్యే హిరణ్మయే మహానుభావో మత్స్యస్య ధ్వజ ఉచ్ఛిశ్రయే తథా అథాన్యాన్ వివిధాకారాన్ ధ్వజాన్ హేమ పరిష్కృతాన్ యథాస్వం క్షత్రియాః శూరాః రథేషు సమయోజయన్. ఆ సువర్ణమయమైనటువంటి చాలా గొప్పగా ప్రకాశించేటటువంటి విరాటరాజు యొక్క రథంలో చాలా పెద్దదైనటువంటి రథం మీద పెద్ద జెండా ఒకటి, సూర్యచంద్రుల్లాగా వెలుగొందిపోయేంతటి విశేషమైనటువంటి ఒక జెండా చక్కగా నిలపబడింది. సమానంగా అది చాలా గొప్పగా విరాజిల్లుతూ ఉన్నది. సూర్యచంద్రుల్లాగా అది విరాజిల్లుతూ కనిపిస్తూ ఉన్నది. అటువంటి జయ పతాకాన్ని ధరించాడా అన్నట్లుగా ఆ విరాటరాజు ఆ రథం మీద ఇక ఆసీనుడు కాబోతూ ఉన్నాడు. అటువంటి సందర్భాల్లోనే ఇతర రథికులు అందరూ కూడా వారి వారి రథాలకి చక్కగా అలంకరణలు చేశారు. ఇక విరాటరాజు బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఇక బయలుదేరడమే ఆలస్యం, యుద్ధానికి అంతా సన్నద్ధమైపోయింది. ఇక్కడ కూడా మనం గమనించవలసింది, ఈ గోపాలకుడు ఉదయం పూట వీళ్ళందరూ కూడా సభలో ఆసీనులై ఉన్నటువంటి క్షణాన వచ్చి చెప్పాడు, అయ్యా వీళ్ళొచ్చి తోలుకుని వెళ్ళిపోతూ ఉన్నారు, మనం మన యొక్క గోవుల్ని రక్షించుకోవాలి, మీరు తగిన చర్య తీసుకోవాలి అని. వెంటనే ఇంకా చాలా తక్కువ సమయంలో వీరు యుద్ధానికి సన్నద్ధులైపోయి ఉన్నారు. అంటే ఎంత తొందరగా వీళ్ళు యుద్ధానికి సన్నద్ధులయ్యారు అనేది తెలుసుకుంటే ఎంత జాగరూకతతో ఉన్నాడు విరాటరాజు. రాజ్యాన్ని కాపాడుకునేటటువంటి విషయంలో ఎంత అప్రమత్తతతో ఉన్నాడో మనకు అర్థమవుతోంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా మిట్ట మధ్యాహ్నం లోపలే యుద్ధానికి సన్నద్ధుడైపోయి బయలుదేరబోతూ ఉంటే ఆ సమయంలో మహారాజా అనేటటువంటి పిలుపు వినిపించింది. ఎవరు పిలిచారు అనే సందేహం వస్తుంది. అందుకే వ్యాసుల వారు ఆ పైన చెప్తూ ఉన్నారు, రథేషు యుజ్యమానేషు కంకో రాజానమబ్రవీత్ మయ్యాప్యస్త్రం చతుర్మార్గం అవాప్తం ఋషిసత్తమాత్ దంశితో రథమాస్థాయ పదం నిర్యామ్యహం గవాం అయంచ బలవాన్ శూరః వల్లవో దృశ్యతే నఘ గోసంఖ్యం అశ్వబంధంచ రథేషు సమయోజయ నైతేన జాతు యుద్ధేయుః గవార్థమితి మే మతిః. విరాటరాజా అనేటటువంటి పిలుపు వినిపించింది. వెంటనే విరాటరాజు చూశాడు, ధర్మరాజు కంకుడనేటటువంటి పేరుతో వ్యవహరింపబడేవాడు ఒక్కసారిగా ఆగండి అన్నట్లుగా ఆ గొంతులో ధ్వనిని ధ్వనింపజేశాడు. వెంటనే విరాటరాజు ఏం చెప్తాడు ఇప్పుడు? ఈ మహానుభావుడైనటువంటి కంకుడు, నా కష్టాలను తీర్చేటటువంటి కంకుడు, నన్ను రక్షించబోయేటటువంటి కంకుడు, నా రాజ్యంలో ఎటువంటి అమంగళం కలగకుండా కాపాడగలిగేటటువంటి కంకుడు ఏం చెప్పబోతున్నాడు అని ఆయన నుంచుని ఉంటే, వెంటనే నేను ఒక మహర్షి వల్ల 4 దివ్యాస్త్రాలని సంపాదించానయ్యా మహారాజా. కాబట్టి నేను ఆ దివ్యాస్త్రాలతో పాటుగా ధనుర్విద్యలో శిక్షణ కూడా చాలా చక్కగా తీసుకుని ఉన్నాను. నేను కవచాన్ని ధరించి రథంపై కూర్చుని గోవుల పాద చిహ్నాలు ఎలా అయితే కనిపిస్తూ ఉంటాయో వాటిని వెంబడించి గోవుల్ని రక్షించడం కోసం వెళ్తాను. నేను కూడా యుద్ధానికి సన్నద్ధుణ్ణై ఉన్నాను, నేను కూడా వస్తాను అని చెప్పి తన యొక్క అభిప్రాయాన్ని అక్కడ ఆ విరాటరాజుకు తెలియజేశాడు. అలాగే అయ్యా మహారాజా, ఇక్కడే వల్లవుడు అనేటువంటి వాడు ఉన్నాడు కదా, మహాబలవంతుడు,
శూరుడు, అతని సంగతి మీకు కూడా తెలుసు. కాబట్టి ఆ మహానుభావుణ్ణి కూడా మనం వెళ్తూ వెళ్తూ తీసుకెళ్దాం. ఆ పైన గోవుల్ని లెక్కించేటటువంటి గోశాలాధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడు, గోసంఖ్యం అంటే గోవుల్ని లెక్కించేటటువంటి వాడైనటువంటి ఈ తంతిపాలుడు అనేటటువంటి వాడిని, ఆయన్ని కూడా తీసుకెళ్దాం. అలాగే అశ్వశిక్షకుడిగా ఇక్కడ ఉన్నటువంటి దామగ్రంథిని కూడా మనం గ్రంథికుణ్ణి చక్కగా ఈ పనికి తీసుకుని వెళ్దాం. వాళ్ళు కూడా మహాశూరులుగా నాకు కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళను కూడా కూర్చోబెట్టండి. వీళ్ళు గోవుల కోసం యుద్ధం చేయడంలో వెనకంజ వెయ్యరు. గోవుల కోసం వీళ్ళు ఎంతటి సాహసానికైనా పూనుకుంటారు అని నాకు అనిపిస్తూ ఉన్నది. నా నమ్మకం ఆ విధంగా ఉన్నది. కాబట్టి వీళ్ళను కూడా తీసుకుని వెళ్దాం అని చెప్పి ఒక్కసారిగా విరాటరాజుతో తన తమ్ముళ్ళ గురించి, ముందుగా తన గురించి ఇలా చెప్తూ మేం కూడా యుద్ధానికి వస్తాం అని చెప్పాడు ధర్మరాజు. ఇక్కడ ఇంకా ప్రతిబంధకాలు ఏమీ లేవు. చాలా సమయం గడిచిపోయింది. ఈ అజ్ఞాతవాసం అనేటువంటిది పూర్తయింది. ఇక కొన్ని రోజుల్లో ప్రకాశవంతులవ్వాలి పాండవులు లోకానికి. ఆ సందర్భంలో గోవుల్ని తీసుకెళ్ళిపోతున్నారు అనేటప్పటికీ ధర్మరాజు ఏమీ పెద్దగా విచారం చెయ్యలేదు. గో సంరక్షణే మన ధ్యేయం అని చెప్పి అనుకున్నటువంటి వాడై మేము వస్తాం అనేటప్పటికీ ఒక్కసారిగా విరాటరాజు ఆశ్చర్యపోయాడు. అంతలోనే అమితమైనటువంటి ఆనందాన్ని కూడా పొందాడు. ఒక పక్క సుశర్మ గోవుల్ని తోలుకెళ్ళిపోతున్నాడు అనేటటువంటి బాధ, అంతలోనే కీచకుళ్ళేడు అనేటటువంటి విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన. ఇంతవరకు ఆ కీచకుళ్ళు లేకుండా యుద్ధంలో సాక్షాత్తుగా పాల్గొని గెలిచినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వాడు లేడు. వాడు లేని తరువాత చేస్తూ ఉన్నటువంటి మొట్టమొదటి యుద్ధం ఇదే. ఈ సందర్భంలో ఆ సుశర్మని నేను ఓడించగలనా? కీచకుడు లేడని తెలుసుకుని నా మీదకి వీడు యుద్ధానికి వస్తూ ఉన్నాడు కాబట్టి నా బలహీనతని గుర్తెరిగి వీడు వస్తూ ఉన్నాడు, వీడిని నేను ఏ విధంగా నిలువరించగలను అనేటటువంటి భయం కూడా అతనిలో ఉంటూ ఉంటే ధర్మరాజు మేం వస్తాం అని చెప్పి అనేటప్పటికీ అమితమైనటువంటి ఆశ్చర్యం. అంటే ధర్మరాజు ఇలా అంటాడు అని అతను ఊహించలేదు. ఆ సమయంలో ఆయన అనేటప్పటికీ ఆశ్చర్యం కలిగింది. ఈ లోపలే ఈ మహానుభావుడైనటువంటి భీమసేనుడి పరాక్రమం చూశాడు కాబట్టి ఏదో విధంగా అతను నన్ను రక్షిస్తాడు అనేటటువంటి నమ్మకం ఉంది. ఇక ధర్మరాజు కూడా మహానుభావుడిగా ఉన్నాడు కాబట్టి అతను రక్షిస్తాడనేటటువంటి నమ్మకం ఉన్నది. నకుల సహదేవుల ఇద్దరి విషయంలో వాళ్ళు ప్రవేశించేటప్పటికే వీళ్ళెవరో చాలా గొప్పవాళ్ళు అనేటటువంటి భావన పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళ మీద కూడా నమ్మకం కలిగింది. ఈ నమ్మకాలన్నిటితోటి కూడా మానసికంగా శక్తిని తెచ్చుకున్నటువంటి వాడై వెంటనే అథమత్స్యోబ్రవీద్రాజ శతానీకం జఘన్యజం కంకవల్లవ గోపాలా దామగ్రంథిశ్చ వీర్యవాన్ యుద్ధేయురితి మే బుద్ధి వర్తతే నాత్ర సంశయ. తన తమ్ముడు తన తర్వాత వాడైనటువంటి శతానీకుడితో మత్స్యరాజు విరాటుడు ఇలా అన్నాడు, నాయన సోదరా, కంకుడు అలాగే వల్లవుడు తంతిపాలుడు గ్రంథికుడు అనేటటువంటి ఈ నలుగురు కూడా అంటే ధర్మరాజ భీమ నకుల సహదేవులు నలుగురు కూడా యుద్ధం చేయగలరు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. నాకు వీళ్ళ నలుగురు కూడా యుద్ధ విద్యలో మంచి శిక్షణ పొందినటువంటి వారిగా మహాయోధులుగా ఆనాడే కనిపించారు. ఈనాడు కూడా అలాగే ఉన్నారు. వీళ్ళు బాగా యుద్ధం చెయ్యగలరని నేను విశ్వసిస్తూ ఉన్నాను అని తన శతానీకుడనేటటువంటి తమ్ముడితోటి వెంటనే అన్నాడు. అంటే తన యొక్క నిశ్చయ బుద్ధిని, ఆ సమయంలో తనకి ఎవరు తన కోసం యుద్ధం చేస్తామన్నా సరే ఒప్పుకోవలసినటువంటి సందర్భంలో అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారే వచ్చి మేము యుద్ధం చేస్తాం, యుద్ధం చేయడంలో బాగా ప్రావీణ్యం ఉన్నటువంటి వారే యుద్ధం చేస్తామని ముందుకొచ్చేటప్పటికీ ఇక ఆనందపడుతూ వీళ్ళల్లో ఆ లక్షణం ఉందయ్యా అంటూ ముందుగా
తన యొక్క నిశ్చయాన్ని తెలిపాడు. శతానీకుడు కూడా శ్రద్ధగా వింటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఇక ఈ శతానీకుడు ఆ పైన ఏం చేశాడు, ఈ వీళ్ళకి యుద్ధానికి కావలసినటువంటివి ఏవేవి సమకూర్చాడు, ఎలా వీళ్ళందరూ బయలుదేరి యుద్ధానికి వెళ్ళబోతున్నారు, యుద్ధరంగం ఎట్లా ఉన్నది, జరగబోయేటటువంటి యుద్ధానికి ప్రాతిపదిక ఏమిటి, ఇవన్నీ కూడా రేపటి కథాశ్రవణంలో మనం చక్కగా శ్రవణం చేద్దాం. ఈనాటి ఈ శ్లోకములన్నింటినీ కూడా మనం శ్రద్ధగా చక్కగా పారాయణం చేస్తూ ఈ సందర్భంలో ఎప్పుడూ కూడా గోవుల సంరక్షణలో, గోవు అనేటటువంటిది మనకి అనాదిగా చక్కటి జంతువుగా, సాధు జంతువుగా, తల్లి తర్వాత తల్లిలాగా ఉండేటటువంటిది కాబట్టి దాని సంరక్షణలో పాండవుల్లాగా ఎవరో అడగకపోయినా మనంతట మనంగానే ముందుకు వచ్చి గో సంరక్షణ చెయ్యాలి అనేటటువంటి నిశ్చయాన్ని, సంకల్పాన్ని మనం తీసుకున్నటువంటి వారమై గోపాలకుడైనటువంటి ఆ శ్రీనివాసుని అనుగ్రహం మన మీద ఉండి ఇతోధికంగా గోవులకి మనం సేవ చేయడానికి, గోసేవా తత్పరులమవ్వడానికి తగినటువంటి శక్తిని మనకు కలగజేయమని ఆ శ్రీనివాస స్వామిని ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా మనం ఇప్పుడు శ్లోక పారాయణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పిన విధంగా ఎవరైతే గో సంరక్షణ చేస్తారో వారు దేవస్వరూపాలే అవుతారో అనే భావాన్ని మనసులో పెట్టుకుని గోమాతను స్మరిస్తూ శ్రద్ధగా ఈ శ్లోకాలన్నీ మనం పారాయణ చేద్దాం. సర్వపారసవం సర్వపారసవం వర్మ వర్మ కళ్యాణపటలం కళ్యాణపటలం దృఢం దృఢం శతానీకాత్ శతానీకాత్ అవరజః అవరజః మదిరాక్షః మదిరాక్షః అభ్యహారయత్ అభ్యహారయత్ శతసూర్యం శతసూర్యం శతావర్తం శతావర్తం శతబిందు శతబిందు శతాక్షిమత్ శతాక్షిమత్ అభేద్యకల్పం అభేద్యకల్పం మత్స్యానాం మత్స్యానాం రాజా రాజా కవచమాహరత్ కవచమాహరత్ ఉత్సేధే ఉత్సేధే యస్య పద్మాని యస్య పద్మాని శతం శతం సౌగంధికాని చ సౌగంధికాని చ సువర్ణపృష్ఠం సువర్ణపృష్ఠం సూర్యాభం సూర్యాభం సూర్యదత్తః సూర్యదత్తః అభ్యహారయత్ అభ్యహారయత్ దృఢమాయస గర్భం చ దృఢమాయస గర్భం చ శ్వేతం వర్మ శ్వేతం వర్మ శతాక్షిమత్ శతాక్షిమత్ విరాటస్య విరాటస్య సుతో జ్యేష్ఠః సుతో జ్యేష్ఠః వీరశంఖః వీరశంఖః అభ్యహారయత్ అభ్యహారయత్ శతశశ్చ శతశశ్చ తనుత్రాణి తనుత్రాణి యథా స్వం తే యథా స్వంతే మహారథాః మహారథాః యోత్స్యమానాః యోత్స్యమానాః అనహ్యంత అనహ్యంత దేవరూపాః దేవరూపాః ప్రహారిణః ప్రహారిణః సోపస్కరేషు సూపస్కరేషు శుభ్రేషు శుభ్రేషు మహత్సు చ మహత్సు చ మహారథాః మహారథాః పృథక్ కాంచన పృథక్ కాంచన సన్నాహాన్ సన్నాహాన్ రథేషు రథేషు అశ్వాన్ అశ్వాన్ అయోజయన్ అయోజయన్ సూర్యచంద్ర సూర్యచంద్ర ప్రతీకాశే ప్రతీకాశే రథే దివ్యే రథే దివ్యే హిరణ్మయే హిరణ్మయే మహానుభావో మహానుభావో మత్స్యస్య మత్స్యస్య ధ్వజ ధ్వజ ఉచ్ఛ్రియే తదా ఉచ్ఛ్రియే తదా అథాన్యాని అథాన్యాని వివిధాకారాన్ వివిధాకారాన్ అథాన్యాన్ అథాన్యాన్ వివిధాకారాన్ వివిధాకారాన్ ధ్వజాన్ ధ్వజాన్ హేమ పరిష్కృతాన్ హేమ పరిష్కృతాన్ యథాస్వం యథాస్వం క్షత్రియాశూరాః
क्षत्रियाः शूराः रथेषु रथेषु समयोजयन् समयोजयन् रथेषु रथेषु युज्यमानेषु युज्यमानेषु कङ्कः कङ्कः राजानमब्रवीत् राजानमब्रवीत् मयाप्यस्त्रम् मयाप्यस्त्रम् चतुर्मार्गम् चतुर्मार्गम् अवाप्तम् अवाप्तम् ऋषिसत्तमात् ऋषिसत्तमात् दंशितो दंशितो रथमास्थाय रथमास्थाय पदम् पदम् निर्याम्यहं गवाम् निर्याम्यहं गवाम् अयञ्च अयम् च बलवान् शूरो बलवान् शूरो पल्लवः वल्लभः दृश्यते नघ दृश्यते नघ गोसङ्ख्यम् गोसङ्ख्यम् अश्वबन्धम् च अश्वबन्धम् च रथेषु रथेषु समयोजय समयोजय नैते न जातो नैते न जातु युध्येयुः युध्येयुः गवार्थमिति गवार्थमिति मे मतिः मे मतिः अथ मत्स्यः अथ मत्स्यः अब्रवीद्राज अब्रवीद्राज शतानीकम् शतानीकम् जघन्यजम् जघन्यजम् कङ्कवल्लभ कङ्कवल्लभ गोपालाः गोपालाः दामग्रन्थिश्च दामग्रन्थिश्च वीर्यवान् वीर्यवान् युध्येयुः युध्येयुः इति मे बुद्धिः इति मे बुद्धिः वर्तते वर्तते नात्र संशयः नात्र संशयः ఓం నమో వెంకటేశాయ. ఈనాడు మనం శివస్తోత్రాన్ని ఆచార్యముఖంగా చక్కగా పారాయణ చేస్తూ జగద్గురువైనటువంటి శ్రీనివాస ప్రభువు శ్రీకృష్ణావతారంలో ఆ శివుణ్ణి ధ్యానించి ఆయన ద్వారా వరాలు పొందడం, ఆ స్వామి ఆ వరాలతోటి ధర్మాభివృద్ధిని చేయడం, ఈ విధంగా మనం తెలుసుకున్నటువంటి విధానాన్ని గుర్తు తెచ్చుకుంటూ అటువంటి స్థితిని మనకి శివకేశవులు ఇద్దరూ కూడా చక్కగా కల్పించాలి. శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పరిపూర్ణానుగ్రహం ఈ పారాయణ ద్వారా మనం మీద ఉండాలి అని మనం అందరం కూడా చక్కగా మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆర్తితో మనం స్తోత్ర పారాయణం చేద్దాం. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పశ్యామి దేవేశ తవైవ దేహే చరాచరాణీహ గతాగతాని భూతాని చైతాని చ భూతవాస తపః ప్రభావాచ్చ భవత్ప్రసాదాత్. స్వామి, నీ యొక్క దివ్య అనుగ్రహం చేతే ఈ చరాచర జీవులన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉంటాయ్యా. కాబట్టి అటువంటి సంతోషమైనటువంటి జీవితాన్ని మాకందరికీ ప్రసాదించవయ్యా అని భక్తితో స్వామివారిని ప్రార్థిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి దివ్యమైన ఆ శివస్తోత్రాన్ని మనం ఇప్పుడు మనసు పెట్టి పఠిద్దాం. అథ శ్రీ శివస్తోత్రం. అథ శ్రీ శివస్తోత్రం. శ్రీకృష్ణ ఉవాచ. శ్రీకృష్ణ ఉవాచ. నమోస్తుతే నమోస్తుతే శాశ్వత సర్వయోనే శాశ్వత సర్వయోనే బ్రహ్మాధిపం త్వాం బ్రహ్మాధిపం త్వాం ఋషయో వదంతి ఋషయో వదంతి తపశ్చ సత్వంచ తపస్య సత్వం చ రజస్తమశ్చ రజస్తమశ్చ త్వమేవ సత్యంచ త్వమేవ సత్యం చ వదంతి సంతః వదంతి సంతః త్వం వై బ్రహ్మా చ రుద్రశ్చ త్వం వై బ్రహ్మా చ రుద్రశ్చ వరుణోగ్నిర్మనుర్భవః వరుణోగ్నిర్మనుర్భవః ధాతా త్వష్టా విధాతా చ ధాతా త్వష్టా విధాతా చ త్వం ప్రభుః సర్వతోముఖః త్వం ప్రభుః సర్వతోముఖః త్వత్తో జాతాని భూతాని తత్తో జాతాని భూతాని స్థావరాణి చరాణి చ స్థావరాని చరాని చ త్వయా సృష్టమిదం కృత్స్నం త్వయా సృష్టమిదం కృత్స్నం త్రైలోక్యం సచరాచరం త్రైలోక్యం సచరాచరం యానీంద్రియాణిహ
యానీంద్రియాణీహ మనశ్చ కృత్స్నం మనస్య కృష్ణం ఏవాయవః సప్త ఏవాయవః సప్త తథైవ చాగ్నయః తథైవ చాజ్ఞయః ఏ దేవ సంస్థాః ఏ దేవ సంస్థాః తవ దేవతాశ్చ తవ దేవతాశ్చ తస్మాత్ పరం త్వాం తస్మాత్ పరం త్వాం ఋషయో వదంతి ఋషయో వదంతి వేదాశ్చ యజ్ఞాః సోమశ్చ వేదాశ్చ యజ్ఞాః సోమశ్చ దక్షిణా పావకో హవిః దక్షిణా పావకో హవిః యజ్ఞోపగంచ యత్కించిత్ యజ్ఞోపగంచ యత్కించిత్ భగవాంస్తదసంశయం భగవాన్ సదసంశయం ఇష్టం దత్తమధీతం చ ఇష్టం దత్తమధీతం చ వ్రతాని నియమాశ్చయే వ్రతాని నియమాశ్చయే హ్రీః కీర్తిః శ్రీర్ద్యుతిః హ్రీః కీర్తిః శ్రీర్ద్యుతిః తుష్టిః తుష్టిః సిద్ధిశ్చైవ తదర్పణీ సిద్ధిశ్చైవ తదర్పణే కామః క్రోధో భయం లోభః కామః క్రోధో భయం లోభః మదస్తంభోధ మత్సరః మదస్తంభోధమత్సరః ఆధయో వ్యాధయశ్చైవ ఆధయో వ్యాధయశ్చైవ భగవంస్తనవస్తవ భగవంస్తనవస్తవ కృతిర్వికారః ప్రణయః కృతిర్వికారః ప్రణయః ప్రధానం బీజమవ్యయం ప్రధానం బీజమవ్యయం మనసః పరమాయోనిః మనసః పరమాయోనిః ప్రభావశ్చాపి శాశ్వతః ప్రభావశ్చాపి శాశ్వతః అవ్యక్తః పావనోచింత్యః అవ్యక్తః పావనోచింత్యః సహస్రాంశుర్హిరణ్మయః సహస్రాంశుర్హిరణ్మయః ఆదిర్గణానాం సర్వేషాం ఆదిర్గణానాం సర్వేషాం భవాన్ వై జీవితాశ్రయః భవాన్ వై జీవితాశ్రయః మహానాత్మా మతిర్బ్రహ్మ మహానాత్మా మతిర్బ్రహ్మ విశ్వశంభుః స్వయంభువః విశ్వశంభో స్వయంభువః బుద్ధిః ప్రజ్ఞోపలబ్ధిశ్చ బుద్ధిః ప్రజ్ఞోపలబ్ధిశ్చ సంవిఖ్యాతిర్ధృతిः స్మృతిః సంవిఖ్యాతిర్ధృతిస్మృతిః పర్యాయవాచకైః శబ్దైః పర్యాయవాచకైః శబ్దైః మహానాత్మా విభావ్యతే మహానాత్మా విభావ్యతే త్వాం బుద్ధ్వా బ్రాహ్మణో వేదాత్ మాం బుద్ధ్వా బ్రాహ్మణో వేదాత్ ప్రమోహం వినియచ్చతి ప్రమోహం వినియచ్చతి హృదయం సర్వభూతానాం హృదయం సర్వభూతానాం క్షేత్రజ్ఞస్త్వం ఋషిస్తుతః క్షేత్రజ్ఞస్వఋషిస్తుతః సర్వతః పాణిపాదస్త్వం సర్వతః పాణిపాదస్త్వం సర్వతోక్షిశిరోముఖః సర్వతోక్షిశిరోముఖః సర్వతః శృతిమాల్లోకే సర్వతః శృతిమాల్లోకే సర్వమావృత్య తిష్టసి సర్వమావృత్య తిష్టసి ఫలం త్వమసి దిగ్మాంశో ఫలం త్వమసి దిగ్మాంశోః నిమేషాదిషు కర్మసు నిమేషాదిషు కర్మసు త్వం వై ప్రభార్చిః పురుషः త్వం వై ప్రభార్చిః పురుషः సర్వస్య హృది సంశ్రితः సర్వస్య హృది సంశ్రితः అణిమా మహిమా ప్రాప్తిః అణిమా మహిమా ప్రాప్తిః ఈశానో జ్యోతిరవ్యయః ఈశానో జ్యోతిరవ్యయః త్వయి బుద్ధిర్మతిర్లోకాః త్వయి బుద్ధిర్మతిర్లోకాః ప్రపన్నా సంశ్రితాశ్చ ఏ ప్రపన్నా సంశ్రితాశ్చ ఏ ధ్యానినో నిత్యయోగాశ్చ జ్ఞానినో నిత్యయోగాశ్చ సత్యసత్వా జితేంద్రియాః సత్యసత్వా జితేంద్రియాః యస్త్వాం ధ్రువం
యస్వాం ధ్రువం వేదయతే గుహాశయం వేదయతే గుహాశయం ప్రభుం పురాణం ప్రభుం పురాణం పురుషం చ విగ్రహం పురుషం చ విగ్రహం హిరణ్మయం హిరణ్మయం బుద్ధిమతాం పరాంగతిం బుద్ధిమతాం పరాంగతిం సబుద్ధిమాన్ సబుద్ధిమాన్ బుద్ధిమతీత్యతిష్ఠతి బుద్ధిమతీత్యతిష్ఠతి విదిత్వా సప్త సూక్ష్మాణి విదిత్వా సప్త సూక్ష్మాణి షడంగం త్వాంచ మూర్తితః షడంగం త్వాం చ మూర్తితః ప్రధాన విధియోగస్థః ప్రధాన విధియోగస్థః త్వామేవ విశతే బుధః త్వామేవ విశతే బుధః ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే అనుశాసన పర్వణి అనుశాసన పర్వణి శ్రీ శివస్తోత్రం శ్రీ శివస్తోత్రం సంపూర్ణం. సంపూర్ణం. శ్రీకృష్ణ పరమాత్మ శివదర్శనం చేసి ఆయన స్తుతిస్తూ యస్త్వాం ధ్రువం వేదయతే గుహాశయం ప్రభుం పురాణం పురుషం చ విగ్రహం హిరణ్మయం బుద్ధిమతాం పరాంగతిం సబుద్ధిమాన్ బుద్ధిమతీత్యతిష్ఠతి. హృదయ గుహలలో ఉన్నటువంటి ఆత్మ ప్రభువు పురాణ పురుషుడు మూర్తిమంతుడైనటువంటి పరబ్రహ్మ హిరణ్మయ పురుషుడు జ్ఞానులకు పరమగతి నీవే అని నిశ్చయపరుచుకుని ఎవడైతే ఉంటాడో బుద్ధిమంతుడు, అటువంటి బుద్ధిని కూడా అతిక్రమించి పరమాత్మ రూపుడై అతను నిలబడగలడయ్యా. నిన్ను ధ్యానించినట్లయితే నీ దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి తత్వాన్ని గనక తెలుసుకున్నట్లయితే అని స్తుతిస్తూ నీ రూపములైనటువంటి షడంగాలను అంటే సర్వజ్ఞత, తృప్తి, అనాది జ్ఞానం, స్వాతంత్ర్యం, అవ్యయశక్తి, అనంతశక్తి గ్రహించి ప్రధానమైనటువంటి విధి యోగాన్ని ఎవరైతే ఆశ్రయిస్తాడో వాడు నీలోనే చేరతాడయ్యా. అటువంటి అద్భుత స్వరూపం నీది, మంగళకరుడు నీవు శివం అని ఆ శివుణ్ణి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ స్తుతించాడు. మనం కూడా అంతే ఆర్తితో ఈ కార్తీక మాసంలో శివకేశవ నామస్మరణ నిత్యం చేస్తూ ఉన్నాం. మనకు ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది అని విశ్వసిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శివస్మరణ అయ్యింది. ఆయనకే ప్రభువైనటువంటి కేశవస్మరణ ఇప్పుడు మనందరం కలిసి శ్రీ కర్రా ఉదయ్ భాస్కర్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో చేద్దాం. ఆ శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద భ్రష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద
దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సార్గ గదాధర గోవింద వీరజాతీర్థ గోవింద వీరోతి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నోదన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్రకవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద వీర జనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విఫలాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస గోవింద ఓం నమో వెంకటేశాయ. గోవింద నామామృత పానాన్ని మనందరం కూడా చక్కగా చేశాం. ఇప్పుడు మంగళాంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ పారాయణ ఫలాన్ని మొత్తాన్ని కూడా ఆ స్వామి శ్రీచరణాల దగ్గర ధారపోసుకుందాం. శ్రీనివాసుని సంపూర్ణానుగ్రహాన్ని పొందుదాం. అథ నవగ్రహ ప్రార్థన. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థన. క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ అక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్
యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహీం మహిషాః స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం